స్టేజ్ మీద కీర్తి పాటలు లేకుండా ఏ బహిరంగ సభలు నడవలేదు, అది గద్దరనతో సహా. మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార, జగడమాడుతున్నమో విద్యార్థి అమరులార. తెలంగాణ కళాకారులందరినీ అరెస్ట్ చేస్తే ఆ ఊర్లో కూడా సైదుల హారతి కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణ లడాయికి గదులుతున్న హిమ్మతి. ఈ పిల్లని ఎందుకు తీసుకోబోతున్నారు, ఇంత చిన్న పిల్లను? బయ్యారం అంటేనే ఉద్యమం, పోరాటాలకు పురిటి గడ్డాది పేరు పోసిన ప్రాంతం. ఇంకా నానంటే నీకు ప్రోత్సహించే తీసుకెళ్లేది, మరి అమ్మ నుంచి ఎట్లా ఉండే నీకు? అమ్మా తెలంగాణమా కలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్ము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకేమన్నా సారథిలో ఇందులో ఏమన్నా ఇబ్బంది ఉందా? తెలంగాణ ఉద్యమంలో కూడా గద్దరనతో తిరిగినావు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. ఈ పాటలే పాడతావా, ఏమన్నా జానపదాల పాటలు కూడా పాడతావా? మీద పాల పిట్ట జాజి ముగ్గులాలి, ముట్టాబోతే తేలుగుట్టే జాజి ముగ్గులాలి. ఏ పాట పాడినా చాలా అందంగా ఉందిరా. పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే. విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. హాయ్, అందరికీ నమస్తే. నేను నిర్మల. ఈరోజు తెలంగాణ కీర్తి, తెలంగాణ ఉద్యమంలో అందరితో పాటు స్టేజ్ మీద కీర్తి పాటలు లేకుండా ఏ బహిరంగ సభలు నడవలేదు, అది గద్దరనతో సహా. అయితే తెలంగాణ కీర్తి మన స్టూడియోకి వచ్చి ఉన్నారు. హాయ్ కీర్తి. హాయ్ అక్క. బాగున్నావా? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నారా. చిన్నప్పుడు ఎప్పుడో తెలంగాణ ఉద్యమంలో నువ్వు మాతో అందరి పాటు నువ్వు వచ్చి పాటలు పాడేదానివి. అప్పుడు వేదికల మీద చూసిన నిన్ను. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ సందర్భంలో నిన్ను కలుసుకున్నా, చాలా పెద్దగానో పెళ్ళయింది. ఎలా ఉన్నావురా? ఎలా ఉంది లైఫ్? బాగుంది అక్క. బాగున్నావా? మస్తు. నాకైతే నువ్వు ఇక్కడికి వచ్చినందుకు, పిలవగానే ఇక్కడికి వచ్చినందుకు మస్తు సంతోషంగా ఉన్నా. కీర్తి, ఫస్ట్ మన ఒక పాటతోని స్టార్ట్ చేద్దాం. ఒక పాట. ముందుగా ఈహా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇట్లా తెలంగాణ వచ్చి ఇంత ఆనందంగా మన బతుకులు మనం బతుకుతున్నామంటే దానికి కారణం అమరవీరుల త్యాగాలు. అవి ఎంతో గొప్పవి. వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకుంటూ మళ్ళొక్కసారి మనం వాళ్ళ త్యాగాల్ని గుర్తు చేసుకుందాం. ఓకే, పాడు. మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార, జగడమాడుతున్నమో విద్యార్థి అమరులార. మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార, జగడమాడుతున్నమో విద్యార్థి అమరులార. అలికూజల్ని ముగ్గు వెడితే సుక్కాలయ్యి చూసినట్టు, ముసురుకున్న మబ్బు గరిగి సినుకులయ్యి రాలినట్టు, పంటాసేల కప్పుగాసి ఇంటి కుండాలుడికినట్టు, అరరే సర్ది దిని పోతరా విద్యార్థి వీరులార, చదువు చెప్పి పోతరా విద్యార్థి అమరులార. మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార, జగడమాడుతున్నమో విద్యార్థి అమరులార. పల్లె నిడిసి పట్నామెల్లి పట్టాల చదువు చదివి పుస్తకాల పురుగులయ్యి చరిత్రనే తెలుసుకొని, ఆంధ్ర వలస వ్యవస్థలో అవస్థలే తొలగవని, అరరే అలజడి సృష్టిస్తిరా విద్యార్థి వీరులారా, గీరవ్వాలైతిరా విద్యార్థి అమరులారా. మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులార, జగడమాడుతున్నమో విద్యార్థి అమరులారా. బాబా కీర్తి, సూపర్ పాడినవరా. అప్పుడు చిన్నప్పుడు విన్న వాయిస్ కి మళ్ళీ ఇప్పుడు విన్న వాయిస్ కి ఏంటంటే డిఫరెంట్ అర్థం అవుతుంది. అంటే డెవలప్ అయింది వాయిస్, ఇంకా కొంచెం పెద్దగా వచ్చింది. అప్పుడు చిన్నపిల్ల కాబట్టి వాయిస్ చాలా చిన్నగా వచ్చేది. చాలా బాగా మంచి పాటతో స్టార్ట్ చేసినావు. ఇప్పుడు నీ నేపథ్యం ఎక్కడ, ఊరు ఎంతవరకు చదువుకున్నావు? మాది బయ్యారం గ్రామం, బయ్యారం మండలం, మహబాద్ జిల్లా. డాడీ కొదుమురి నాగేశ్వరరావు, అమ్మ వరలక్ష్మి, నాకు అక్క సృజన, అన్నయ్య సూర్యనారాయణ. నేను మూడో సంతానం అన్నట్టు. నేను వచ్చేసి డిగ్రీ కంప్లీట్ అయిపోయింది నాది. బిఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన. మహబాద్.
ఉమ్. ఈ పాటలు నువ్వు నీకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అంటే అప్పటికి నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? తెలంగాణ ఉద్యమం నాకు అప్పుడు 9 నుంచి 10 సంవత్సరాల మధ్యలో అప్పుడు స్టార్ట్ అయిన అప్పుడు ఎట్లా రావాలనుకున్నావురా? అప్పుడు తెలంగాణ చాలా మంది కళాకారులతో పోటాపోటీగా నువ్వు కూడా వచ్చి పెద్ద పెద్ద స్టేజ్ల మీద పాటలు పాడేదానివి. అందరికీ పోటీగా అంటే నేను పాడుతా, నా వంతు కృషి ఉండాలి తెలంగాణలో అనుకొని ప్రతి స్టేజ్ మీద నీ పాట వినబడేది, నువ్వు కనిపించేది. ఎట్లా రావాలనిపించేది? అంటే పెద్ద నైట్ కూడా ఒక్కొక్కసారి బహిరంగ సభ అయిపోయినాక 2-3 అయ్యేది మీటింగ్ అయిపోయేసరికి, తెల్లవారు నడుస్తూనే ఉండేది నిద్ర లేకుండా పెద్దవాళ్ళతో పోటీగా అట్లనే స్టేజ్ మీద పాటలు పాడేది కదా. అయ్యా ఎట్లా ఎట్లా రావాలనిపించింది? ఆ పాటలు ఎట్లా పాడాలనిపించింది నీకు మరి? ఎట్లా అంటే ముందు నుంచి డాడీది ఉద్యమ నేపథ్యం, అందులో ఒకటి నాకు కూడా అప్పుడే ఊహ తెలుస్తుంది. అప్పుడే మనం కూడా ఇంతమంది చచ్చిపోతారు, ఇంతమంది పోరాటం చేస్తారు, అప్పుడు మొత్తం ధర్నాలు, రాస్తారోకోలు, మన ఉద్యోగాలు మనకు కావాలని, మన సంపద మనకి కావాలని చెప్పేసి అందరు చేస్తారు. మన వంతుగా మనం కూడా ఏదో ఒకటి మన రాష్ట్రం కోసం మనం కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అట్లా అప్పుడు నేర్చుకొని నీకు ఎవరైనా ప్రోత్సహించిరా? అంటే ఈ మీటింగ్లో తీసుకెళ్ళాలి, పోవాలి, పాటలు పాడాలి అని నీకు? డాడీనే తీసుకొని వెళ్ళేది. చిన్నప్పటి నుంచి డాడీతోటి పెరిగిన, డాడీ తీసుకొని వెళ్ళేది. వాస్తవానికి డాడీకి ఉద్యమ భావాలు ఎక్కువ ఉండడం వల్ల తెలంగాణ కోసం మా వంతుగా ఏదన్నా ప్రయత్నం చేయాలి అన్నట్టు నన్ను తీసుకొని వెళ్ళేది. ఎంత దూరమైనా, ఎంత నైట్ అయినా నన్ను భుజాల మీద ఎత్తుకొని తీసుకొని వెళ్ళేది. తెలంగాణ ఉద్యమంలో నువ్వు పాడిన పాటలు, కొన్ని పాటలు, ఒక మంచి పాట పాడరా? తెలంగాణ ఉద్యమంలో నాకు బాగా ఇష్టమైన పాట, నేను ఎక్కువ వాడుకున్న పాట ఉస్మానియా క్యాంపస్లో మన అభినయ్ శ్రీనివాస్ అంకుల్ రాసిన పాట. పాడు. ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, కాకతీయ ప్రాంగణంలో కురిసిన ఓ వర్షమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, భలే 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 ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, హైదరాబాదు గడ్డ మీద చేసిన బలిదానమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, రంగారెడ్డి ఫ్యాక్టరీలో మోగిన నగారమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, భలే 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 ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా. వావ్ కీర్తి, ఏమన్నా వాడుతున్నావారా? అస్సలు లేసి డ్యాన్స్ చేయాలన్నంత హుషారు వస్తుంది. పిట్ట చిన్నది, కూత మాత్రం ఘనం పెద్దగా వస్తుంది. అంటే చిన్నప్పటి నుంచి కూడా నువ్వు గింత ఉన్నా కూడా స్టేజ్ ఎక్కగానే పెద్దగా వాడేది. అందరు కీర్తి 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 పాడాలనేవాళ్ళు కదా స్టేజ్ దగ్గర. తెలంగాణ ఉద్యమంలో అరెస్ట్ అయినవా నువ్వు? అప్పుడు అరెస్ట్ అయిన అంటే అప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ట్యాంక్ బండ్ దగ్గరనో ఎక్కడనో తెలంగాణ కళాకారులు అందరినీ అరెస్ట్ చేస్తే ఆ తొక్కుల్లో కూడా నెట్టుకుంటూ కూడా నిన్ను కూడా తీసుకుపోయి అక్కడ అరెస్ట్ చేసిన సందర్భం పేపర్లో కూడా వచ్చినట్టుంది ఆ మధ్యకాలంలో. అది ఎట్లా అనిపించింది నీకు ఆ సందర్భం? అప్పుడు మిలియన్ మార్చ్ సందర్భంలో ఆ టైంలో నేను విమల అక్క దగ్గర ఉన్నా. అప్పుడు నాకు 11 years ఉండే. అక్కడ 7th standard చదువుతున్నప్పుడు ఒక 1 month అన్నట్టు ప్రోగ్రామ్స్ ఉన్నాయి అని చెప్పేసి అప్పుడు విమల ఆంటీ బస్ యాత్ర ప్రోగ్రాంలు అవన్నీ జరుగుతుండే. అప్పుడు అక్కడే ఉన్నా. ఆ సందర్భంలో అక్కడ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను కూడా వాళ్ళందరితోటి పాటు నేను కూడా వెళ్ళి ఉద్యమం జై తెలంగాణ అనుకుంటా పోతా అంటే నన్ను కూడా అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిరు. అదే నేపథ్యంలో డాడీ ఏమో అక్కడ ఇంటి దగ్గర ఉన్నాడు. డాడీని కూడా అరెస్ట్ చేసిరు. ఇక్కడ నన్ను అరెస్ట్ చేసిరు. నన్ను సాయంత్రం వరకు ఉంచారు. నాన్న నువ్వు ఒక దగ్గర ఉన్నారా అరెస్ట్ చేసినప్పుడు? లేదు, డాడీని బయ్యారం పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేసిరు. నన్ను వచ్చేసి ఇక్కడ మన మహంకాళి పోలీస్ స్టేషన్ లో, సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ లో ఇక్కడ అరెస్ట్ చేసిరు.
అక్కడ డాడీ మీద కేసు పెడదామని అనుకున్నారు, ఏది ఇక్కడ ఉండుంటే. ఇక డాడీని అక్కడ అరెస్ట్ చేసేసరికి ఇక అది కుదరలేదు అన్నట్టు. భయం వేసిందా? కొంచెం అంటే అప్పుడు కొంచెం చిన్నదాన్ని కదా, జైలు వేసిరు, ఇక్కడ అరెస్ట్ అయినా నేను అని, నాన్న పక్కన లేడు, నాన్న ఉంటే పక్కన నీకు ధైర్యం ఉండేది, నాన్న లేడు, అప్పుడు ఎట్లా అనిపించింది మరి? నాకు భయమైంది, ఇక్కడ ఇట్లా అరెస్ట్ చేసిర్రు, ఎవరు లేరు పక్కన, మళ్ళీ విమలా ఆంటీ వాళ్ళనేమో వేరే దగ్గర అరెస్ట్ చేసిర్రు. ఇక తెలిసిన వాళ్ళు వచ్చి సాయంత్రంగా అరుణోదయ వాళ్ళు వచ్చి సాయంత్రం తీసుకొని వెళ్ళారు. ఇంకెక్కడెక్కడ పాల్గొన్నావు? నేను తెలంగాణ మొత్తం చాలా వరకు అన్ని జిల్లాలలో వెళ్ళిన. ఇంకా నీకు మంచి మనసుకు నచ్చిన పాటలు కొన్ని పాటలు? నాకు బాగా ఇష్టమైన పాట అంటే ఇంకొకటి తెలంగాణ ఉద్యమంలో మనం అందరం పాడు, ఏదొచ్చినా పాడు. సైదులా హారతి కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణ లడాయికి గదులుతున్న హిమ్మతి. సైదులా హారతి కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణ లడాయికి గదులుతున్న హిమ్మతి. పోరాటం పొద్దులై ఎర్ర కండ్ల పలుగులై, కుట్రదారు ఎత్తులను జిత్తు చేసే శక్తులై, కుట్రదారు ఎత్తులను జిత్తు చేసే శక్తులై. పొక్కిన వాకిల్లల్లా దుఃఖాలను చూడరా, ఎగసి పడే పల్లెలను ఎదల కద్ది కదలరా, ఎగసి పడే పల్లెలను ఎదల కద్ది కదలరా. సైదులా హారతి కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణ లడాయికి గదులుతున్న హిమ్మతి. మా కలికే కలే తెలంగాణ పిలుపులై, రాష్ట్రం వచ్చేదాకా ఇక ఆగవు పలికేకలే. సైదులా హారతి కాళ్ళ గజల, సైదులా హారతి కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణ లడాయికి గదులుతున్న హిమ్మతి. నువ్వే పాట పాడినా హుషారు వస్తుందిరా బాగా, అంటే అంత ఎనర్జీగా పాడుతున్నావు. వాయిస్ కూడా చాలా బాగుంది, అంటే వినాలనిపిస్తుంది అన్నమాట పాడుతుంటే కూడా. ఆ పాడేటప్పుడు ఆ హుషారు కానీ పాడే విధానం కానీ అట్లా అనిపిస్తుంది. ఇంకా ఖమ్మంలో కేసరి గారు అప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం రాకముందుకు నిరాహార దీక్ష చేసిరు, అందులో ఏమన్నా పాల్గొన్నావా? అప్పుడు వెళ్ళినా అక్కడ. ఎట్లా, ఎవరు తీసుకెళ్లారు అప్పుడు? డాడీ తీసుకెళ్ళిండు. ఎక్కడ ప్రోగ్రామ్ కైనా, ఏ నైట్ అయినా, ఏ టైం అయినా డాడీ తోటే వెళ్ళేది. డాడీ తీసుకొని వెళ్ళిండు. ఉద్యమం మొత్తం ఈ రోజు వెళ్ళేది, అక్కడ అయిపోయేసరికి నైట్ అయిపోయేది, మళ్ళీ మేము వచ్చేసరికి మార్నింగ్, మళ్ళీ మార్నింగ్ వచ్చి స్కూల్ కి పోయేది, మళ్ళీ అటు ఇటు స్కూలు ఇవన్నీ చూసుకునేది అన్నమాట. అప్పుడు నువ్వు అట్లా చేస్తున్నప్పుడు ఎవరైనా నిన్ను, ఈ పిల్లని ఎందుకు తీసుకోబోతున్నారు, ఇంత చిన్న పిల్లను చదువు వదిలిపెట్టుకొని ఎందుకు పంపిస్తున్నారు, ఏమన్నా నాన్నని కానీ మిమ్మల్ని కానీ పక్కనోళ్ళు అట్లా ఏమన్నా అన్న సందర్భాలు ఉన్నాయా? ఇక అట్లా ఎవరు ఏమనలేదు, ఎందుకంటే అక్కడ మొత్తం మనదంతా ఉద్యమ నేపథ్యం ఉన్న ప్రాంతం. బయ్యారం అంటేనే ఉద్యమం, పోరాటాలకు పురిటి గడ్డ, అది పేరు పోసిన ప్రాంతం. ఇంకా అక్కడ ఎవరేం అనలేదు. నాన్న అంటే నీకు ప్రోత్సహించే తీసుకెళ్లేది, మరి అమ్మ నుంచి ఎట్లా ఉండే నీకు? అమ్మ నుంచి మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ అన్నట్టు. అమ్మ ఇంటి దగ్గర హోటల్ నడిపి వచ్చిన పైసలు మాకు ఇచ్చేది, మేము తీసుకొని అమ్మను అన్నయ్య హోటల్ రన్ చేసేది. వాళ్ళు ఇచ్చిన డబ్బులన్నీ మేము తీసుకొని మేము ప్రోగ్రామ్ లకు వచ్చేది అన్నట్టు. వాళ్ళ ఛార్జీలు అప్పటికే ఇక డాడీ వర్క్ పార్టీలో ఉండి వర్క్ ఏం లేకుండా ఉండే, ఇక అమ్మ వాళ్ళే వెళ్ళి రావడానికి డబ్బులు ఇచ్చేది. అట్లా 4 సంవత్సరాలు వాళ్ళే ఇచ్చారు. ఒకటి మంచి పాట, అప్పుడు నీకు పేపర్లో వచ్చిన ఫొటోస్ ఉంటాయి కదా, బాగానే వచ్చినాయి కదా అప్పుడు, పెద్ద పెద్దగా పేపర్లలో బాగా కవర్ చేశారు. ఇది వచ్చేసి మిలియన్ మార్చ్ మన మహంకాళి పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేసిన సందర్భంలో ఫోటో ఇది. ఇది వచ్చేసి ఏమో సకల జనుల సమ్మె జరుగుతున్న టైంలో ఖమ్మంలో వాళ్ళు దీక్ష చేసినారు అప్పుడు. అది ఇది వచ్చి మహబాద్ లో ప్రోగ్రామ్ అప్పుడు చాలా బాగా వచ్చింది, మెయిన్ నీదే వచ్చింది పెద్దగా. అక్కడ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కి వెళ్ళేది అట్లా. ఇది ఇక అప్పుడు సకల జనుల సమ్మె టైంలోనే ఇక ఇవి అన్ని అప్పుడు సంబంధించినవి. ఇది మహబాద్ లో ధూమ్ధామ్ జరిగినప్పుడు, చాలా పెద్దగా వచ్చింది, బాగుంది. మహబాద్ లో ధూమ్ధామ్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఫోటో ఇది. ఇది వచ్చి
బస్సుకి అడ్డంగా కూర్చున్నప్పుడు అప్పుడు ధర్నా ధర్నా చేసినప్పుడు చేసినప్పుడు అప్పుడు ఇక పోలీసు వాళ్ళు అందరు లాక్కపోయి ఇక అప్పుడు చిన్నపిల్లని పోలీసులు తీసుకొని పోయినప్పుడు అలా కూర్చోబెట్టినప్పుడు ఆగవాగం చేసినప్పుడు అటు ఇటు గుంజినప్పుడు నీకు దెబ్బలకి ఇట్లా తలిగినప్పుడు బాధ అనిపించలేదా? ఇక బాధ అంటే మన రాష్ట్రం కోసం మనం తప్పదు ఇక మనం చేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటంలో చిన్న చిన్న అమరవీరులు చనిపోయిన దానికంటే మనకు తగిలిన దెబ్బలేం గొప్పవి కూడా కావు. అందుకే చిన్న చిన్న. సూపర్. ఇంకొక మంచి పాట. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా, అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమానిదమ్ము, అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమానిదమ్ము, ఎట్టొల్లా మట్టి చిప్పవు ఎట్టొల్లా మట్టి చిప్పవు గాయిదోల్లా గాండ్రగొడ్డలివి, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా, కమ్మం మెట్టు అడవులతోని కట్టుకుంది పచ్చని చీర కట్టుకుంది పచ్చని చీర, ఆదిలాబాదు ఆకును లిపి పెట్టుకుంది నుసట బొట్టు పెట్టుకుంది నుసట బొట్టు, నాగారం అడవి తుమ్మతో దిద్దుకుంది కళ్ళ కాటుక దిద్దుకుంది కళ్ళ కాటుక, కుసుమ పువ్వులు నూరమ్ము పసుపు పూసుకున్నమ్ము, కుసుమ పువ్వులు నూరమ్ము పసుపు పూసుకున్నమ్ము, నిండు ముత్తైదా తెలంగాణము అరే నిండు ముత్తైదా తెలంగాణము, ముండ మోసినట్టున్నాదమ్ము, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా, పసుపు పాచ ఆకు పాచ నా పరాయి సూపు చూడు నా పరాయి సూపు చూడు, ముదుమాణిక్యం అమృత పాని ముద్దు ముద్దు ముఖం చూడు ముద్దు ముద్దు ముఖం చూడు, దేవుళ్ళ కుమారు రూపము నల్ల సరుపు నునుపు చూడు నల్ల సరుపు నునుపు చూడు, కొంగుకు బంగారమమ్ము సింగారేని మందామర్రెమ్ము, కొంగుకు బంగారమమ్ము సింగారేని మందామర్రెమ్ము, ఎండి బంగారం దండిగా ఉన్నా అరే ఎండి బంగారం దండిగా ఉన్నా, బోడి మెడతో బొల్లు నేర్చినది, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా, కొమరమ్మి మును కొలిసి మొక్కేటి కేస్లాపూరు జాతర చూడు కేస్లాపూరు జాతర చూడు, అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపిన భద్రాచలము బంధం కలిపిన భద్రాచలము, పాయలై విడిపోయే గంగా ఏడు పాయల జాతర చూడు ఏడు పాయల జాతర చూడు, గొడ్డురాలకు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక్క జాతర చూడు సమ్మక్క సారక్క జాతర చూడు సమ్మక్క సారక్క జాతర చూడు, కొమరెల్లి మల్లన్నను చూడు కొండసేరికెల్లో దాగుండు, కొమరెల్లి మల్లన్నను చూడు కొండసేరికెల్లో దాగుండు, కోటి దేవుళ్ళకు దీపం పెట్టినా బలే కోటి దేవుళ్ళకు దీపం పెట్టిన కూటికి లేని తల్లిని చూడు, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా, మా ఆకలికే కలగాణమా మా ఆకలికే కలగాణమా. కీర్తి ఎంత బాగా పాడుతున్నావు తల్లి, అసలు చాలా బాగుంది వాయిస్ నిజంగా కూడా. ఈ పాటలన్నీ కూడా చిన్నప్పటి నుంచి పాడి 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 నోటెడైనాయి కదా. ప్రతి మీటింగ్ కాడ ఇవే ఎక్కువ తెలంగాణ ఉద్యమంలో పాడే తెలంగాణ ఉద్యమం ఇవే ఎక్కువ పాడే. మరి తెలంగాణ ఉద్యమంలో నువ్వు బాగా ఇన్వాల్వ్ అయినవు అంటే ప్రతి మీటింగ్కు నువ్వు వెళ్ళి నీ వంతు కృషి కానీ అందరితో పాటు నువ్వు నీ కష్టం కూడా ఉంది అక్కడ. తెలంగాణ వచ్చిన తర్వాత నీకు ఏమైనా న్యాయం జరిగిందా?
తెలంగాణ వచ్చిన తర్వాత అంటే నాకు 10th అప్పుడు నేను 2014లో 10th క్లాస్ అప్పుడు అయిపోయింది, ఇంటర్ ఫస్ట్ ఇయర్. అప్పుడు 2015లో తెలంగాణ సాంస్కృతిక సారథి ఇచ్చారు. ఇప్పుడు అందులో జాబ్ వచ్చిందా? అందులో వచ్చింది. ఇవన్నీ ప్రూఫ్స్ అన్ని చూపించారా? ఫస్ట్ నాకు రాలేదు, ఏజ్ లేదని చెప్పి ఫస్ట్ లెటర్ పంపించారు. లెటర్ పంపించిన తర్వాత ఇట్లా ఏజ్ లేదు అని చెప్పేసి అప్పుడు నాకు 15 సంవత్సరాలు ఏజ్ లేదని చెప్పేసి ఆపిర్రు. ఆపిన తర్వాత రస్మయ్య బాలకిషన్ అంకుల్ ప్రత్యేకంగా అంకుల్ నా ప్రోగ్రాంలలో చూసిండు. వీళ్ళు ఉద్యమం చేసిర్రు, కష్టపడ్డారు, ఎట్లాంటి స్వార్థం లేకోకుండా ఏం ఆశించకుండా ఉద్యమం చేసిర్రు, ఇట్లాంటి వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి రస్మయ్య అంకుల్ ఏం చేసిర్రంటే మన కేసీఆర్ గారి దగ్గరికి నాది ఫైల్ పట్టుకొని వెళ్తే అక్కడ కేసీఆర్ గారితో మాట్లాడిన తర్వాత ఇట్లా ఈ పాప ఉద్యమం చేసింది, వీళ్ళు ఏం స్వార్థం ఆశించకుండా వీళ్ళ డాడీ ఈ అమ్మాయి వచ్చిర్రు ఉద్యమంలోకి, వీళ్ళకి న్యాయం చేయాలి, మనం ఏమన్నా చేయాలి అని చెప్పేసి అట్లా కేసీఆర్ గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి మాట్లాడిన తర్వాత అందరికి వచ్చిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత నాకు లెటర్ వచ్చింది. అప్పుడు ఎట్లా అనిపించింది? నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చేసినందుకు ఫలితం దక్కింది. మనం జాబులు వస్తాయని అది అని ఏం అప్పుడు మనకు తెలియదు కదా, చేయలేదు. కాకపోతే వచ్చినందుకు సరే, ఇంత కష్టపడ్డందుకు మనం ఇంత కష్టపడి ఉద్యమం చేసినందుకు ఇది ఒక ఫలితం వచ్చింది అని చెప్పేసి మస్తు హ్యాపీగా. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకేమన్నా సారథిలో ఇందులో ఏమన్నా ఇబ్బంది ఉందా? లేదు పర్లేదు, ఆ ప్రభుత్వం ఉన్నట్టే ఈ ప్రభుత్వం కూడా మాకు సారథిలో బాగానే ఉంది అనేది ఏమన్నా ఉందా? ఇబ్బంది అంటే ఇక ఇబ్బంది ఏం లేదు, సేమ్ ఆ ప్రభుత్వంలో ఉన్నట్టే ఈ ప్రభుత్వంలో ఉంది. ఇక ఇప్పుడు మనకి ఏ గవర్నమెంట్ తోటి సంబంధం లేదు, ఏంటంటే పార్టీ తోటి సంబంధం లేదు, ఓన్లీ ప్రభుత్వ పథకాల గురించి. ఎవరు వచ్చినా సంక్షేమ పథకాలు ఉండనే ఉంటాయి, ఆ సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడం. ఈ ప్రభుత్వం వచ్చినా కూడా మీకు అదే ప్రాసెస్ నడుస్తుంది, సేమ్ ప్రాసెస్ నడుస్తుంది. మరి సాలరీలు వస్తున్నాయా? శాలరీస్ అంటే మొన్నటి వరకు వచ్చినాయి, ఒక 2 months నుంచి కొంచెం బడ్జెట్ లేదని చెప్పేసి ఆపారు. ఇబ్బంది కావట్లేదా మరి? ఇప్పుడు ఇంట్లో పరిస్థితి కూడా బాగలేదని చెప్పినావు, అంటే హోటల్ నడుస్తూనే వెళ్తుంది అన్నట్టుగా ఉన్నది. మరి నువ్వు అంతో ఇంతో నువ్వు చేసిన దాన్ని బట్టి కొంచెం ఇంట్లో వెళ్తుంది అనేది నాకు చిన్న ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మరి ఆగిపోయింది కదా, పరిస్థితి ఏంటి? ఇక 2 months నుంచి కొంచెం పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. అమ్మ వాళ్ళు డాడీ వాళ్ళే ఇస్తున్నారు ప్రస్తుతానికి. ఓకే కీర్తి, ఇప్పటిదాకా మంచి మంచి పాటలు పాడినావు కదా, ఇంకా నీకు నచ్చిన పాటలు, నువ్వు తెలంగాణ ఉద్యమంలో కూడా గద్దరన్నతో తిరిగినావు, చిన్న పిల్లప్పుడు జెండా పట్టుకొని. గద్దరన్నతో తిరిగినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? ఆయనతో తిరిగినప్పుడు పాడిన పాట? నేను తాతయ్య అని పిలిచేది, అప్పుడు నా వయసుకి ఆయనని తాతయ్య అని సంబోధించేది అన్నట్టు. నా అనుభవం వచ్చి ఏంటిదంటే ప్రతి ఒక్క ప్రోగ్రాంలో నేను ఆయన వెళ్ళిన ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి, ప్రతి ఒక్క ధూమ్ధామ్కి నేను కూడా పోయేది. కనపడ్డప్పుడల్లా మేము చేస్తున్నాం కదని మీరు చదువుకోరాదండి ఇట్లానే అనేటోడు. డాడీని కూడా మేము చేస్తున్నాం కదరా, ఎందుకు తీసుకొస్తున్నావురా, మేము చేస్తున్నాం కదా, చదువుని అని చెప్పేసి అనేది. బాగా ప్రోత్సహించేటోడు అన్నట్టు. ఇక్కడ ప్రోగ్రామ్ ఉన్నా నాకు బాగా ఇష్టమైన పాట, అన్ని పాటలు ఇష్టం, గద్దర్ గారి పాటలు అన్ని ఇష్టమైన ఇంకా బాగా ఇష్టమైన పాట ఇప్పటికీ నేను బాగా వినే పాట అంటే పొడుస్తున్న పొద్దు. పాడు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. బలె 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 హా. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. భూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు, చిదిమేసిన పువ్వులు, త్యాగాల గుర్తులు. హా. మా భూములు మాకేనని బలె 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 హా. మా భూములు మాకేనని
వీరని మర్లబడ్డ గానమా తిరగబడ్డ రాగమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా గోదావరి అలల మీద కోటి కలల గానమా కృష్ణమ్మ పరుగులకు నురుగులారమా మా నీళ్ళు మాకేనని బలె 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 మా నీళ్ళు మాకేనని కత్తుల కోలాటమా కన్నీటి గానమా కత్తుల కోలాటమా కన్నీటి గానమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా. వావ్ మంచి పాట పాడినావు. మీటింగ్లలో ఫస్ట్ పాట ఇదే పాడేది కదా. ఇది పాడిన తర్వాతనే ఇంకే పాట అయినా పాడేది అనేది ఫస్ట్ స్టేజ్ మీద. ఇప్పుడు తెలంగాణ సారథిలో చేస్తున్నారు కదరా. తెలంగాణ సారథిలో చాలామందికి కొంచెం ఆడపిల్లల్ని అంటే కొంచెం ఇబ్బంది పెట్టిన సందర్భంలో ఉన్నాయి అనేది ఒక వాయిస్. నిజంగా ఆడపిల్లల్ని మంచిగా చూసుకున్నారా నీతోటి చేసే కళాకారులు మధ్యలో ఏమన్నా అంటే ఒకరి మీద ఒకరికి మాకంటే మంచిగా ఏమకు అది పేరుంది లేదంటే బాగా వాడుతుంది అనేది అల్లా తొక్కే వాళ్ళు కుళ్ళు పోతోళ్ళు కుట్రలు ఉంటాయి కదా మన తోటి కళాకారులు, అట్లా ఏమన్నా సందర్భం జరిగింది? అట్లా ఏమన్నా? నా వరకైతే నేను స్టార్టింగ్ సారథికి వచ్చినప్పటి నుంచి నేను చిన్నపిల్లని 550 మంది కళాకారులకి నేను ఐడెంటిఫై ఉన్నా. కొంచెం అందరూ నాతోటైతే మంచిగానే ఉన్నారు. ఎవరు నన్ను చెడు ఉద్దేశంతో కానీ లేకపోతే ఇబ్బంది పెట్టినట్టు కానీ ఎవరేం చేయలేదు. మా జిల్లాలో వచ్చేసి మా టీంలో మేరుగు రవీందర్ గౌడ్ అంకుల్ అని చెప్పేసి ఇక నన్ను సొంత బిడ్డ లెక్కనే చూసుకుంటాడు. ఇక నేను ప్రోగ్రామ్కి పోయినా అంటే ఇక ఇప్పుడు డాడీ తోటి ఉంటే నేను ఎంత మంచిగా ఉంటానో అక్కడ ఉన్నా కూడా నాన్నకు కూడా అదొక నమ్మకం, అన్న మంచిగా చూసుకుంటాడని. అంతే కంబాలపల్లి సత్యనారాయణ అంకుల్ అని ఉంటాడు. వీళ్ళిద్దరు మంచిగా బాగా నాకు బాగా దగ్గర, నన్ను మంచిగా చూసుకుంటారు. ఇక వీళ్ళు ఉన్నాక ఇక ఎవరు అంత ఏమి అనరు. ఇక అసలు ఎప్పుడు అంత ఇబ్బంది ఎవరు ఏం పెట్టలేదు. ఎక్కడ డ్యూటీ ఇప్పుడు? మహబూబాద్ జిల్లా 16 మండలాల్లో తిరగాలి. నెలకు ఒక మండలం, 16 మండలాలు ఇక కవర్ చేస్తూనే ఉంటాం. పొద్దున పోయి సాయంత్రం వరకు ఇంటి చేరుకుంటావా? పొద్దున వెళ్ళి సాయంత్రం వరకు వచ్చేస్తాం. నీకు జాబ్ వచ్చినప్పుడు నాన్న ఫీలింగ్ ఏంటి? డాడీ నా బిడ్డకు జాబ్ వచ్చింది ఎట్లుంటది. ఫస్ట్ మా ఇంట్లో జాబ్ వచ్చింది నాకే. అన్న హోటల్లో వర్క్ చేసేది ఫోటోగ్రఫీ, అక్క అప్పటికి మ్యారేజ్ అయింది చదువుకుంటుంది, అప్పుడు బీటెక్ అట్లా చేస్తుంది. ఫస్ట్ జాబ్ నాకే వచ్చింది అన్నట్టు. ఇక ఫస్ట్ ఇంట్లో ఫస్ట్ జాబ్ వచ్చిందంటే ఇక అమ్మ ఫీలింగ్ నాన్న ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉండాలి కదా. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సంతోషంగా. అంటే నీలాగా ఆడపిల్లల్ని ప్రతి తల్లిదండ్రులు ప్రోత్సహించి అంటే నా బిడ్డ కూడా పాడాలి అనేది, నీకు పాట రాకపోయినా కూడా పాటలు నేర్పించి నాకు డాడీనే నేర్పించింది. నాకు తెలియదు, నాకు అప్పుడు చిన్నపిల్లని కదా. డాడీకి ఉద్యమ నేపథ్యంలో పాటలు రోజు స్కూల్ నుంచి రాగానే కుసబెట్టి నేర్పించేది. ఒక పాఠం లాగా. ఒక పాట అట్లనే స్కూల్ నుంచి రాగానే అందరు ఆడుకోవడానికి పోతారు కదా, నన్ను అట్లా కూర్చోబెట్టి ఆట లేదు లేదు. ఇక స్కూల్ నుంచి రాగానే వచ్చి ఇక పాటలు ప్రాక్టీస్ చేయాలి, వచ్చి కూర్చొని ఇక నేర్చుకొని పాడిపించేది, తీసుకొని పోయేది. పాటలు పాడిపించి తీసుకొని మళ్ళీ ఈ నేర్పించిన పాట మళ్ళీ కంపల్సరీ మీటింగ్ లో పాడిపించేటోడు. ఎంత గొప్ప మనసు నాన్నది. అంటే ఏ తండ్రికైనా కూడా నా బిడ్డ ఈ కళారంగంలో అంటే ఎక్కడ ఆడపిల్లలకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ ఆ కళారంగం మీద కానీ ఇంకే రంగంలో అయినా ఆ రంగం బయట తీసుకురావడమే తల్లిదండ్రుల బాధ్యత. అది నాన్న నీకు ఫుల్ సపోర్ట్ చేసిండు. నువ్వు ఇవాళ ఈరోజు ఇంత స్థాయికి ఉన్నావంటే నాన్న గొప్పతనం. అది నాన్నకు నిజంగా ధన్యవాదాలే. డాడీకి మమ్మీకి వాస్తవానికి కూడా ఎప్పుడు నాకు ఇది కావాలని నేను అడిగింది లేదు. వాళ్ళే ఇచ్చారు, వాళ్ళే ఏది ఉన్నా నాకు ఇది కావాలి నాకు అని అడగక ముందే ఉన్న దాంట్లో తీసుకొచ్చి ఇచ్చారు. ఏది చదువుతా అన్నా ఏది కావాలి అని చెప్పినా ఏ బట్టలైనా ఏదైనా డాడీ తీసుకొని, నాకు సెలెక్షన్ ఇంతవరకు నాకు సెలెక్షన్ కూడా రాదు నాకు. ఓకేనన్నా, ఇంకా మంచి పాట తెలంగాణ భాష గొప్పతనం గురించి, మన భాష ఎంత మధురమైన భాష అని చెప్పేసి. ఓకే పాడు. మన తెలంగాణ భాష చాలా మధురమైన భాష, వినసొంపైన భాష కూడా.
ఆ తెలంగాణ భాష గురించి. ఓకే. భాషల్ల భాషమ్మ తుమిదియలో తెలంగాణ భాషమ్మ తుమిదియలో తీయ తీయ పలుకుళ్ళు తుమిదియలో. భాషల్ల భాషమ్మ తుమిదియలో తెలంగాణ భాషమ్మ తుమిదియలో తీయ తీయ పలుకుళ్ళు తుమిదియలో. గోగు పువ్వులల్ల తుమిదియలో బాగా మాగిన తేనె తుమిదియలో తాగినట్టుగుంటది తుమిదియలో. గోగు పువ్వులల్ల తుమిదియలో బాగా మాగిన తేనె తుమిదియలో తాగినట్టుగుంటది తుమిదియలో. భాషల్ల భాషమ్మ తుమిదియలో తెలంగాణ భాషమ్మ తుమిదియలో తీయ తీయ పలుకుళ్ళు తుమిదియలో. ఎగిలి బారంగానే తుమిదియలో ముగిలి పూల వాసన తుమిదియలో మూటల్ల పాట తుమిదియలో. భాషల్ల భాషమ్మ తుమిదియలో తెలంగాణ భాషమ్మ తుమిదియలో తీయ తీయ పలుకుళ్ళు తుమిదియలో. పలుగురాళ్ళ పొయ్యి తుమిదియలో పాల జొన్నలు గాపి తుమిదియలో పీసికిల్ల రుసినిచ్చు తుమిదియలో. భాషల్ల భాషమ్మ తుమిదియలో తెలంగాణ భాషమ్మ తుమిదియలో తీయ తీయ పలుకుళ్ళు తుమిదియలో. యాట మీదేసుకొని తుమిదియలో ఎల్లగావు బట్టెట్టు తుమిదియలో గర్జించుతుంటది తుమిదియలో. భాషల్ల భాషమ్మ తుమిదియలో తెలంగాణ భాషమ్మ తుమిదియలో తీయ తీయ పలుకులు తుమిదియలో తీయ తీయ పలుకులు తుమిదియలో. నిజంగా తీయ తీయగా పలుకులే పలికినవరా. నిజంగా చాలా బాగుంది. అంటే మన భాష గురించి తెలంగాణ భాష యాస చాలా బాగా రాసిరు. ఈ పాట ఎవరు రాశారు? ఇది మన దేశపతి శ్రీనివాస్. చాలా బాగా రాశారు. నువ్వేమన్నా ఇంకా పాటలు రాస్తావా? ఒక పాడడమేనా, ఏమన్నా రాయగలరా? నేనేం రాయలేదు. రాస్తా. నాన్నకి ఏమన్నా నచ్చిన పాట, నీకు నేర్పించిన పాట కానీ, పాట నాన్నకి ఏమేమి పాటలు ఇష్టమో నీకు నేర్పించుంటారు కదా? డాడీకి బాగా నచ్చిన పాట అంటే డాడీ ఉద్యమ పాటలు. పాడు, ఏది పర్లేదు. సిలకల్ల వాలిన సిలకమ్మ సిన్నబోయున్నది అన్న దోరన్న లేడు మళ్ళీ రాడని తెలిసినట్టున్నది. పారేటి కోయిల మూగబోయి రోదిస్తా ఉన్నది అన్న దోరన్న లేడు మళ్ళీ రారని తెలిసినట్టున్నది. ఓ మరవీరుడా దొరన్నా నీకు దండమే, కామ్రేడా దొరన్న నీకు కన్నీటి వందనాములే. సిలకల్ల వాలిన సిలకమ్మ సిన్నబోయున్నది అన్న దోరన్న లేడు మళ్ళీ రాడని తెలిసినట్టున్నది. పాడేటి కోయిల మూగబోయి రోదిస్తా ఉన్నది అన్న దోరన్న లేడు మళ్ళీ రాడని తెలిసినట్టున్నది. ఎరువాక నాటి తొలకరి జల్లులతో ఎడ్ల నాగలిగట్టి భూమి తల్లి ఒడిలోన దుక్కి దున్ని దమ్ము చేసి రతనాల పంట తీసి రాజోలే బతికినోడమ్మా. పెత్తాళ్ళ గడ్డలోన పేరుగల్ల రైతు బిడ్డ పల్లె తల్లి ముద్దు బిడ్డమ్మా. ఆపదే మీరాలే ఆ పల్లె రైతుకు ఊరిడిసి పెట్టిండు పెరిడిసి పెట్టిండు పట్టిండు పోరుబాట ఎత్తిండు ఎర్ర జెండా ఏ స్వార్థం ఎరుగనోడమ్మా. తల్లి ఉద్యమానికి తన వంతు త్యాగమంటూ తరలి వెళ్ళిపోయినాడమ్మా. అమరవీరుల పాట. ఇది నాన్నకి ఇష్టమా? బాగా బాగా రాసిండు కొమరంకన్న నేను రచయిత కదా, చాలా బాగా రాశాడు. ఇంకా నువ్వు ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ఏమన్నా ఇది చేస్తే బాగుండు, ఇంకా మిగిలిపోయినాయి, నేను ఈ పని చేస్తే బాగుండు, ఇంకా ఈ వర్క్ చేస్తే బాగుండు, ఇది చేస్తే హ్యాపీగా ఉన్న సందర్భంలో ఏమైనా ఉన్నాయా? ఉంటాను సందర్భంలో ఇది అంటే నాకు డాక్టర్ కావాలని చిన్నప్పటి నుంచి బాగుండే. కానీ మన పరిస్థితులకి అప్పుడు ఉన్న స్థితిగతులకి అవలేకపోయినా. చదువుతావు మరి ఇప్పుడు? డిగ్రీ అయిపోయింది, ఇప్పుడు ఎల్ఎల్బి చేస్తున్నావా? వెరీ గుడ్. ఇంకా మంచి మంచి పాటలు, నీకు నచ్చిన పాటలు కానీ కొన్ని మా కోసం. నాగేటి సాలల్ల నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకుళ్ళు నా తెలంగాణ నా తెలంగాణ. నాగేటి సాలల్ల నా తెలంగాణ నా తెలంగాణ
తెలంగాణ నవ్వేటి బతుకుల్లో నా తెలంగాణ నా తెలంగాణ పారేటి నీళ్ళల్ల పానాదులల్లా పూసేటి పువ్వుల్ల పూనాసలల్లా కొంగు జాపిన నేల నా తెలంగాణ నా తెలంగాణ పాలు దాపిన తల్లి నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సాలల్ల నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ తంగేడు పువ్వుల్ల తంబాలమంతా తీరొక్క రంగుల్ల తీరిచ్చినాపు తీరొక్క రంగుల్ల తీరిచ్చినాపు బంగారు చీరలు బాజారులన్నీ బంగారు చీరలు బాజారులన్నీ బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ బంతి పూల తోట నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సాలల్ల నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ పారేటి నీళ్ళల్ల పానాదులల్లా పూసేటి పువ్వుల్ల పూనాసలల్లా కొంగు జాపిన నేల నా తెలంగాణ నా తెలంగాణ పాలు దాపిన తల్లి నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సాలల్ల నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ. వావ్. ఎంత బాగా పాడుతున్నారా, వాయిస్ చాలా బాగుంది. Thank you అక్క. నిజంగా కూడా చాలా బాగుంది వాయిస్ మాత్రం. ఇంకా కొన్ని జానపదాలు ఈ పాటలే పాడతావా, ఏమన్నా జానపదాల పాటలు కూడా పాడతావా? జానపదాలు పాడతా, డెవిషనల్ కూడా పాడతా. ఒక్కసారి జానపదం పాడవా? పుట్ట మీద పాల పిట్ట జాజి ముగ్గులాలి ముట్టబోతే తేలుగుట్టే జాజి ముగ్గులాలి పుట్ట మీద పాల పిట్ట జాజి ముగ్గులాలి ముట్టబోతే తేలుగుట్టే జాజి ముగ్గులాలి మంత్రమేసే మామ కొడుక జాజి ముగ్గులాలి మందు దంచు మామ కొడుక జాజి ముగ్గులాలి పుట్ట మీద పాల పిట్ట జాజి ముగ్గులాలి ముట్టబోతే తేలుగుట్టే జాజి ముగ్గులాలి మర్రి కింద రోలు పెట్టి జాజి ముగ్గులాలి మందు నేను దంచుతుంటే జాజి ముగ్గులాలి వాడు చూసే చూపులకు జాజి ముగ్గులాలి వాయిదంగాదేమి చేద్దు జాజి ముగ్గులాలి పుట్ట మీద పాల పిట్ట జాజి ముగ్గులాలి ముట్టబోతే తేలుగుట్టే జాజి ముగ్గులాలి అడ్డా బొట్టు పెట్టుకొని జాజి ముగ్గులాలి అరుగు మీద నిలబడితే జాజి ముగ్గులాలి వాడు చూసే చూపులకు జాజి ముగ్గులాలి అడ్డా బొట్టే అద్దమాయే జాజి ముగ్గులాలి పుట్ట మీద పాల పిట్ట జాజి ముగ్గులాలి ముట్టబోతే తేలుగుట్టే జాజి ముగ్గులాలి సుక్క బొట్టు పెట్టుకొని జాజి ముగ్గులాలి సూరు కింద నిలబడితే జాజి ముగ్గులాలి వాడు చూసే చూపులకు జాజి ముగ్గులాలి సుక్క బొట్టే సున్నమాయే జాజి ముగ్గులాలి పుట్ట మీద పాల పిట్ట జాజి ముగ్గులాలి ముట్టబోతే తేలుగుట్టే జాజి ముగ్గులాలి మంత్రమేసే మామ కొడుక జాజి ముగ్గులాలి మందు దంచు మామ కొడుక జాజి ముగ్గులాలి పుట్ట మీద పాల పిట్ట జాజి ముగ్గులాలి ముట్టబోతే తేలుగుట్టే జాజి ముగ్గులాలి ముట్టబోతే తేలుగుట్టే జాజి ముగ్గులాలి ముట్టబోతే తేలుగుట్టే జాజి ముగ్గులాలి. వావ్, జానపదాలు కూడా ఊపేస్తున్నావు. చాలా బాగా పాడినవరా. ఇంకా మూవీ పాటలు ఏమైనా పాడగలవా? అంటే ఈ జానపదాలు, ఈ ఉద్యమ తెలంగాణ ఉద్యమ సాంగ్స్ ఇంకా ఇవి పాడారు కదా, ఇంకే టైప్ పాడగలరు? ఇంకా డెవిషనల్ ఒకసారి పాడ. మందారపు మాలలు స్వామి మంచురథ సేవలయా మందారపు మాలలు స్వామి మంచురథ సేవలయా మారందులు బాపేయతరాను స్వామి నీకే మణికంఠ స్వామి రామయ్య మణికంఠ గలగల రావయ్యా ఓ గజ్జల మణికంఠ గలగల రావయ్యా ఓ గజ్జల మణికంఠ మా అందాల పడి పూజ సంబరాలు నీకే ఇయ్యాల మా ఇంట స్వామి రావయ్య మణికంఠ ఇయ్యాల మా ఇంట స్వామి రావయ్య మణికంఠ
దుపాది దీపాలు స్వామి శరణంతని కోర్కెలు, దుపాది దీపాలు స్వామి శరణంతని కోర్కెలు, మా కష్టాలు తీర్చే కరిమల వాస నీకే మణికంఠ, స్వామి రామయ్య మణికంఠ, నీకే మణికంఠ, స్వామి రామయ్య మణికంఠ. కస్తూరి గంధాలు స్వామి కర్పూర హారతులు, కస్తూరి గంధాలు స్వామి కర్పూర హారతులు, మా కష్టాలు తీర్చే కైలాస కుమార నీకే మణికంఠ, స్వామి రామయ్య మణికంఠ, నీకే మణికంఠ, స్వామి రామయ్య మణికంఠ. పూలాభిషేకాలు స్వామి పాలాభిషేకాలు, పూలాభిషేకాలు స్వామి పాలాభిషేకాలు, మా పాలిట ఇలగా పావనమూర్తి నీకే మణికంఠ, స్వామి రామయ్య మణికంఠ, నీకే మణికంఠ, స్వామి రామయ్య మణికంఠ. గలగల రావయ్యా ఓ గజ్జల మణికంఠ, గలగల రావయ్యా ఓ గజ్జల మణికంఠ, మా అందాల పడి పూజ సంబరాలు నీకే ఇయ్యాల మా ఇంట, స్వామి రామయ్య మణికంఠ, ఇయ్యాల మా ఇంట, స్వామి రామయ్య మణికంఠ, స్వామి రామయ్య మణికంఠ, స్వామి రామయ్య మణికంఠ. అంటే ఈ పాటలతో పాటు ఇట్లాంటి పాట కూడా పాడతావు అన్నమాట. ఏ పాట పాడినా చాలా అందంగా ఉందిరా. నువ్వు ఏ పాట పాడినా కూడా నీ గొంతు నుంచి వచ్చే ప్రతి పాట కూడా వినాలనిపిస్తుంది. అంత మాధుర్యంగా మాత్రం ఉంది పాటలు మాత్రం. ఇంకా చివరిగా ఇప్పుడున్న కళాకారులకు, పేద కళాకారులు కావచ్చు, ఇంకా కొత్తగా వచ్చే కళాకారులు కావచ్చు, వీళ్ళందరికీ నీ సందేశం ఏం చెప్తావు? నేనేం చెప్పదలుచుకుంటున్నా అంటే, ఇప్పుడున్న ప్రభుత్వం, నాకు జాబ్ వచ్చింది, పర్లేదు, నేను మంచిగానే ఉన్నా. ఇంకా పేదవాళ్ళు రాలేక అడుగున ఉన్న వాళ్ళు చాలామంది కళాకారులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పించి అందరినీ ఆదుకోవాలని కోరుకుంటున్నా. ఇంకా నీకేమైనా నచ్చిన పాట, చివరి పాట, ఒక పల్లవి చరణం. పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే, పిల్ల ఏరు పారుతున్న తల్లిని ముద్దాడే, తల్లి ఏరును ముద్దాడే, సంద్రమమ్మ పొంగి పొంగి నింగిని ముద్దాడే, నీటి చుక్కలు ముద్దాడే, పొత్తిల్లో నెత్తురు గుడ్డును తల్లి ముద్దాడే, కన్న తల్లి ముద్దాడే, పాలాసేపులను పాపలు ముద్దాడే, పసి పాపలు ముద్దాడే, యుద్ధంలో యోధుల్ని తుపాకీ ముద్దాడే, ఆ తూటాలు ముద్దాడే, యుద్ధంలో యోధుల్ని ఆ తుపాకీ ముద్దాడే, ఆ తూటాలు ముద్దాడే, ఒరిగిన వీరుల్ని రణభూమి ముద్దాడే, భూతల్లి ముద్దాడే, పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. వావ్! చాలా బాగుంది గద్దరన్న పాట. ఈ పాట చాలా మంది పాడతారు ఇదే పాట. నాకు కూడా చాలా ఇష్టమైన పాట కూడా ఇది. నాకు చాలా ఇష్టమైన పాట. చాలా ఇష్టం. గద్దరన్న పాడితే ఇంకా ఇష్టం అది. మీ గొంతులో కూడా చాలా బాగుంది ఆ పాట. థ్యాంక్ యూ అక్క. ఓకేరా కీర్తి, మేము పిలవగానే బయ్యారం నుంచి పరిగెత్తుకుంటూ స్టూడియోకి వచ్చినందుకు మరొక్కసారి నీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఈరోజు కీర్తితో మాట ముచ్చట కార్యక్రమంలో. నెక్స్ట్ వారం నెక్స్ట్ గెస్ట్తో మీ ముందుకు వస్తా నిర్మల.